ఆదివాసీ 9 తెగల కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి ఆదివాసీ ఉద్యోగస్తులు, అలాగే ప్రజా సంఘ నాయకులు, నిరుద్యోగులు, యువత, మహిళలకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సరే, ఈరోజు కొంత చర్చ అనేటువంటిది జరుగుతుంది. కార్యాచరణ ఎట్లా తీసుకెళ్దాం ముందు అనేటువంటి అంశం నడుస్తుంది. సారు కొంత షెడ్యూల్ ఇచ్చాడు ఆల్రెడీ, జేఏసీ చైర్మన్. ఇక బండన్ రాజు అంటే ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని వస్తాడనేటువంటిది ఇందాక కూడా మేము చర్చించుకున్నాం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పక్కా ఒక యజ్ఞరంజన్ టైప్ ఒకటి వేసుకొని వస్తాడు. ఇప్పుడు దాన్ని మనం ఆమోదించాలన్నా లేకపోతే ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాం మేము ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ షెడ్యూల్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఎట్లా ఉండాలనేటువంటిది చూసినప్పుడు ఆయన ఇచ్చే షెడ్యూల్ కూడా ఒక పకడ్బందీగా ఉంటుంది వాస్తవానికి. ఎందుకంటే ఒకవైపు ఉద్యమం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏమైందంటే ఆదివాసీ సమాజం మొత్తం చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక డిఫరెంట్ యాంగిల్, అంటే ఒక తెలంగాణ ఉద్యమం చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే తెలంగాణ ఉద్యమంలో ఉండేటువంటి బహుజన కులాలు కావచ్చు, మేధావు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇట్లా అన్ని సమూహాలు చేస్తున్నటువంటి విధానం కనిపించింది. అంటే ఆదివాసీ సమాజం నుంచి కూడా ఎట్లా కనిపించాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆదివాసులకు సంబంధించినటువంటి ప్రజలు కావాలి, అందులో ఉండేటువంటి మహిళలు కూడా రావాలి, నిరుద్యోగులు రావాలి అనేటువంటి అంశంతో పాటుగా ఇలా ఒక సిరిమల్ల కావచ్చు, మేడారం కావచ్చు, ఇట్లా ఒక ప్రపోజల్ ఎందుకు వస్తుందంటే ఒక సెంటిమెంటల్, అంటే ఆదివాసులు అంటే ఒక కల్చరు, వీళ్ళకు ఉండేటువంటి ఒక నమ్మే అటువంటి దేవతల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఇది మనకి దేవతలు మనకి అండగా ఉంటారు. ఎందుకంటే మనం మొదటి తరం నుంచి కూడా మనం దేవతల యొక్క ఆశీస్సులతోనే వాళ్ళని మన ప్రకృతిని మనం ఆరాధిస్తున్నాం, వాళ్ళే మనకు అండగుంటున్నారు అనేటువంటి ఆలోచనతో విధానంతో పోతాం. ఇలా చెంచులకు సంబంధించినటువంటి అంశం కూడా చూసినప్పుడు ఏమైందంటే శ్రీశైలం కనపడుతుంది. కాబట్టి శ్రీశైలం ప్రాంతం నుంచి కూడా ఆదివాసులు ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా 9 తెగలలో భాగమైనటువంటి చెంచులను కూడా మనం కలుపుకొని పోవాలనే అంశంతో ఇలా నవంబర్ 15 అనేటువంటి బిర్సా ముండా కార్యక్రమం తీసుకోవడం మంచి అంశమే. కాకపోతే ఇప్పుడు ఇందాక సత్యాన్న మాట్లాడుతూ ఒక అంశం అన్నాడు, అంటే ఇప్పుడు మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి పరిస్థితి అనేటువంటిది కనిపిస్తలేదు. అంటే ఒకవైపు మనం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నప్పుడు ఈ న్యాయ పోరాటం అంశం అనేటువంటిది ఒకవైపు నడుస్తుంది, వాయిదాలు పడుతున్నాయి, సారన్నట్టు వాయిదాలు అనేటువంటి కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి సరే, ఇప్పటి వరకు కూడా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఇప్పటివరకు మనం కలవలేకపోయినాం అంటే ఒక అంశం ఉన్నది వాస్తవానికి. సరే, దాన్ని అన్ని సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్యులు అనుకున్నటువంటి వాళ్ళతోనే కలిసి ఒక ప్రయత్నం అనేటువంటి అది ఎప్పుడు షెడ్యూల్ చేస్తారనేటువంటి చేయాల్సినటువంటి బాధ్యత కూడా. ఎందుకంటే హైదరాబాద్ లెవెల్లో ఉన్నప్పుడు నేను యూనివర్సిటీ విద్యార్థి సంఘాలతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు హైదరాబాద్ లెవెల్లో వాళ్ళు ఆత్మగౌరవ సభ కార్యక్రమం చేశారు, లేదనుకుంటే ఇంకా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీరు ఇప్పటి వరకు కూడా హైదరాబాద్కి అనుసంధానంగా హైదరాబాద్ రాజధానిలో ఇప్పటి వరకు కూడా ఒక కార్యక్రమం తీసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే ఇలా వాళ్ళు ఎవరైతే లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఇలా మన ఢిల్లీలో ఉండేటువంటి ఏఐసిసి కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకున్నారు. మరి మీరు ఆదివాసీ విద్యార్థులుగా మీరేం చేస్తున్నారు, మరి మీ కార్యాచరణ ఎట్లుంది అనేటువంటి అంశం వచ్చినప్పుడు నా దగ్గర ప్రశ్న ఉన్నది. ఎట్లా చెప్పాలనేటువంటి అంశం చూసినప్పుడు మళ్ళీ చేసి ఒక నిర్ణయం తీసుకొని పోతున్నటువంటి అంశం ఉన్నది. కాబట్టి నిన్ను కూడా చెప్పాను, 100% మా విద్యార్థుల తరపు నుంచి కార్యాచరణ ఉంటుంది. కాకపోతే మాదంతా కూడా ఒక విడతల వారీగా జరుగుతున్నటువంటి ఉద్యమం, తొందరపాటుగా వాళ్ళగా ఏదో ఆత్మగౌరవ సభ పెట్టేసేసి అక్కడితోనే అయిపోయింది అనేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఆదివాసుల ఉద్యమాలు ఎక్కడ చూసినా జిల్లాల కేంద్రాలు కావచ్చు, లేదా మండలాల కేంద్రాలు కావచ్చు, ఏదో ఒక సంఘం రూపంలో కావచ్చు, లేకపోతే జేఏసీ ఆధ్వర్యంలో కావచ్చు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే విడతల వారీగా మా కార్యక్రమాలు ఉంటాయి. అంతా ఏదో వాళ్ళలాగా ఏదో మన పబ్బం గడుపుకొని ఒక పూట చేసేటువంటి ఉద్యమం కాదు. ఎందుకంటే మాదేమో 50 ఏళ్ళ గోస మాది. వాళ్ళలాగా ఏదంటే 49 సంవత్సరాలు తిని పడుకొని ఆ రోజు వచ్చి ఏదో కార్యక్రమం చేసుకునేటువంటి ఉద్యమం కాదు మాది ఆదివాసీ ఉద్యమం. ఈనాటి ఉద్యమం అంతకుముందు చేసినటువంటి ఉద్యమాలు కూడా చూసుకున్నట్లయితే నిరంతరం పోరాటమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మాకున్నటువంటి అంశం ఏంటంటే ఆర్థిక అంశం ఉంటుంది, మాకుండేటువంటి సంఘాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి, మా ఒకడు ముందుకు పోతా ఉంటే ఒకడు లాగుతూ ఉంటాడు, ఇవన్నీ ఉంటాయి. సరే, మంచికో చెడుకో ఒక ఉద్యోగస్తుడైనటువంటి ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చాడు, దీంట్లో భాగమైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కార్యక్రమం ముందుకు పోతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే సాధ్యమైనంత వరకు రాజకీయం అనేటువంటి లాబింగ్ దగ్గర కూడా మనం కొంత ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఉంది. సత్యాన్న అనేది ఏంటంటే వాస్తవానికి మంచిదే. కాకపోతే ఏంటంటే కార్యాచరణ ఇచ్చినామంటే వాస్తవానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా సహకరించాలి. ఎందుకు సహకరించాలంటే ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఆర్థిక వ్యవస్థ ఉండదు. ఆర్థిక వ్యవస్థ ఉండనప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అక్కడ మన మానుకోట అంశం చూసినట్లయితే వాళ్ళ కమిటెడ్గా ఒక నిర్మాణం ఉన్నది. కాబట్టి మానుకోట అంశం అనేటువంటిది విజయవంతం కాగలిగింది. సార్ ఇలా ఇందాక మాట్లాడాడు,
అసలు వాస్తవానికి ఒక నలుగురి మీదనే బాధ్యత పడుతుంది అనేటువంటి అంశం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక 200 మంది ఉద్యోగస్తులు ఉన్నప్పుడు ఆ 200 మంది ఉద్యోగస్తులు భాగస్వామ్యం అయితే ఆ పని ఎంత ఈజీగా అవుతుంది వాస్తవానికి. కానీ ఆ ఉద్యోగస్తులు ఆ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే నిత్యం మాకు ఎప్పుడైనా సరే వట్టం సాయిల్ సార్ కనపడతాడు, మన సుంచు సార్ కనపడతారు, లేకపోతే పక్కన ఉన్నటువంటి మన సార్లు కనపడతారు. ఎందుకంటే ఉద్యమం అనేటువంటి వాళ్ళ కుటుంబం ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎప్పుడైనా సరే ఆ ప్రాంతంలో ఉద్యమం జరుగుతుందంటే కొంతమంది ముఖ్యులు ఉన్నటువంటి వాళ్ళే జరుగుతున్నారు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు కూడా నర్సంపేటలో ఉండేటువంటి ఉద్యోగస్తులు కూడా నా చిన్న విన్నపం, అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు కూడా మీరు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి గడ్డ మీద ఆదివాసీ రిజర్వేషన్ తీసుకున్నటువంటి ఉద్యోగస్తులుగా ఒకటే గమనించండి, మీరు ఉద్యోగస్తులుగా సెటిల్ అయ్యారు, ఉద్యోగస్తులుగా ఈ రిజర్వేషన్ తీసుకొని ఇలా ఉద్యోగం పొందారు. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఉద్యమంలో మీరు బహిరంగంగా రాకపోయినా కూడా కనీసం ఆర్థిక వనరులు సహకరించండి. లేదు అనుకున్నప్పుడు ఇలా ఆదివారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినా అక్కడ ఉన్నటువంటి ప్రజలని, పెద్దల్ని, ఆ దొర, వడ్డ, పటేలు వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేయండి, సహకరించండి. వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఇవ్వండి, వాళ్ళని గైడ్ చేయండి. మీరు ఏదో ధర్నాకు వస్తే మీ పైన కేసు అవుతుందో, లేకపోతే ధర్నాకు రాకపోతే ర్యాలీలో పార్టిసిపేషన్ చేస్తే కేసు అవుతుందో, ఇట్లాంటి అంశం కాదు. రేపు మీ పిల్లలే కదా ఉద్యోగానికి రావాల్సినటువంటి వాళ్ళు. మీరు ఎట్లా సెటిల్ అయ్యారు అనుకుంటున్నారు? కాకపోతే ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తు ఏందో మీరు ఆలోచన చేసుకోవాలిగా, అవునా కాదా? కాబట్టి మేమేమంటున్నామంటే సరే ఇలా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు మనం చేయం, మనకు అవసరం కూడా లేదు. ఏది అడుగుతున్నామంటే చట్టబద్ధత లేదు, వాళ్ళు ఇలా రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు ఆ ఉద్యోగాలు పొందుతున్నారు, రాజకీయంగా ఉన్నారు, లాబింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు ముందు తరం వచ్చినటువంటి ఉద్యోగస్తులుగా మీరు ఉన్నారు. చూడండి, ఈ భావితరాలని కాపాడే బాధ్యత మీరు తీసుకోండి. ఎట్లా తీసుకుంటారు అనేటువంటి ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధంగా నువ్వు 100 రూపాయలు ఇస్తావా, 1000 రూపాయలు ఇస్తావా, లేకపోతే నువ్వు అక్కడ ఉన్నటువంటి 10 మంది నువ్వు చెప్పేటువంటి స్కూల్ దగ్గరకు పోతావా, లేకపోతే నువ్వు ఉండే హాస్పిటల్లో ఉంటావా, నువ్వు పనిచేసే ఇంజనీరింగ్ సెక్టార్లో ఉండేటువంటి ప్రజల్ని మోటివేట్ చేస్తావా, లేకపోతే నువ్వు ఉండేటువంటి మన సంథింగ్ ఏదైనా పొలిటికల్ ఏదో చిన్న సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించిన నీకు అనుసంధానం ఉన్నటువంటి ఆదివాసీ సమాజాన్ని ఏ విధంగా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తావనేటువంటి నువ్వు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇలా అవతల ఉన్నటువంటి శత్రువులు ఏ రకంగానైనా సరే ఉద్యమాన్ని నిర్మాణం చేసుకుంటాను, లాబింగ్ చేసుకుంటాను. మనం ప్రజా ఉద్యమాన్ని కూడబెట్టుకోవాలి. మనకు ఒకటే ఆయుధము, మన ప్రజలే ఇలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన ప్రజా పోరాటము న్యాయమైన పోరాటం. ఇలా మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి బాహ్య సమాజం ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇలా అందరూ అవుట్ రైట్గా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే అయ్యో నిజమే అబ్బా, ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది, ఇలా రిజర్వేషన్ మొత్తం కొల్లగొట్టి లంబాడీలు అనేటువంటి వాళ్ళు వీళ్ళు రిజర్వేషన్ విద్యా అవకాశాలు తీసుకున్నారు, ఉద్యోగ అన్నీ తీసుకున్నారు. అబ్బాయి ఎంత అన్యాయం రాబాయి అనేటువంటి పరిస్థితి నడుస్తుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి సానుభూతిని మనం అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది. ఇలా నాకు ఒక బాధ్యత చెప్పారు. వాస్తవానికి ఇలా వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎన్ని ఈ రిజర్వేషన్ ఉపయోగించుకొని తీసుకున్నారు అనేటువంటి అంశం నాకు చెప్పారు సార్ వాళ్ళు. నేను ఇలా 1950కి సంబంధించినంత అప్పటి నుంచి కూడా 2018 వరకు అన్ని సెక్టార్లకు సంబంధించినటువంటి డేటా మొత్తం తీసుకున్నా. ఆర్టీఐ తీసుకుంటే సివిల్స్ చూసినట్లయితే సార్కి ఇచ్చిన డేటా మొత్తము సార్ దగ్గర సాఫ్ట్ కాపీ ఉంది, మామూలుగా ఫిజికల్ కాపీ కూడా ఉంది. ఎక్కడన్నా చూస్తారేమో సివిల్స్ సెక్టార్లో చూసినట్టయితే మనోడు ఒక్కడు తగలటలే. ఎందుకంటే వాడు ఎక్కడ చదువుతాడు, హైదరాబాద్ చదువుతాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఆర్సీ రేట్లో పోతాడు, కోచింగ్ తీసుకుంటాడు, సివిల్స్ అనేటువంటి అవగాహన ఉంటుంది. దాని మీద వాడు ఏం చేస్తాడు, అవసరమైతే వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, అవసరమైతే వాళ్ళ అమ్మో వాళ్ళ అయ్యో ఏదో ఒకటి చేసైనా సరే వాడికి సమకూరుస్తాడు, ఢిల్లీ పోతాడు, కోచింగ్ తీసుకుంటాడు. మనకు ఉంటుందా? మనం ఏందో ఆలోచన అంటే మనకు ఉండేటువంటిది ఒక జీవో నెంబర్ 3 కనపడుతుంది. ఆ జీవో నెంబర్ 3 అనేటువంటిది ఆ టెట్టో డిఎస్సీనో ఏదో చదువుతాం, ఇక్కడితోనే ఆగిపోతాం. సరే వాళ్ళు పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఈ అమ్మ నేను టీచర్ చేసిన కదా, కనీసం నా కొడుకు ఏదో ఒక ఇంజనీర్ కావాలా లేకపోతే ఇంకోటి కావాలని చెప్పి మనోళ్ళు ప్రయత్నం చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగస్తులు మన టీచర్ చాలా మంది నిజంగా చెప్తున్నా వాళ్ళు కష్టపడి ఇలా ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళ పిల్లల కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగస్తుల పిల్లలు చాలా దారుణంగా ఉన్నారు, చాలా అంటే చాలా దారుణంగా ఉన్నారు. ఇది సత్యం, నిజంగా చెప్తాను, నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇక్కడ యూనివర్సిటీలో ఉండి దోస్తుకు సంబంధించిన అప్లికేషన్ చేస్తుంటే ఉద్యోగస్తులకు సంబంధించిన పిల్లల కోసం ఉద్యోగస్తులు ఫోన్ చేస్తున్నారు తప్ప మామూలు జనరల్ సమాజానికి సంబంధించినటువంటి పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేసే పరిస్థితి లేదు. ఎంత దారుణమైన పరిస్థితి. నువ్వు అవసరమైతే నువ్వు వచ్చినటువంటి వాడు సెకండ్ జనరేషన్ అంటే ఎట్లుంటావు నువ్వు, ఇంకోటికి ఇన్స్పిరేషన్ ఉండాలి. ఆ పరిస్థితి లేదు. అంటే వాడేమో అక్కడికి వస్తుండో సివిల్స్ అనేటువంటి ఆలోచనలో ఉంటున్నాడు, నువ్వు ఇంకా కూడా కొట్టేసినటువంటి జీవో నెంబర్ 3 టెట్ డిఎస్ అనేటువంటి ఆలోచనలో ఉన్నావు. నువ్వు ఒక ఉద్యోగస్తుడిగా నీ కుటుంబం ఆల్రెడీ ఉన్నతమైనటువంటి కొంత అప్గ్రేడ్ అయినప్పుడు నువ్వు కూడా దాన్ని ఆలోచన చేసుకొని కొంచెం ముందుకు పోవాలి కదా.
ఇలా మన ఆదివాసీ సమాజం నుంచి ఎవడూ లేడు అనుకుంటున్నప్పుడు నువ్వు కూడా కొంచెం బ్రాడ్గా ఆలోచన చేయాలి కదా. ఇలా 29కి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ అంటే ఆ గ్రూప్ 1కి సంబంధించి ఒక్కడే వచ్చిండు అంటున్నాం. మనది కూడా తప్పున్నది వాస్తవానికి. ఎందుకంటే మన పిల్లలు చదువుకోవట్లేదు. ఇలా ఎక్కడి ఇప్పుడు ఏమన్నా అంటాడు, ఏమంటాడు చెప్పనా, గంజాయి నుంచి వస్తుందంటే అంటే ఆ ఒడిశా బోర్డర్ నుంచి వస్తుంది అంటారు. అంటే గంజాయి పండించే పరిస్థితి వచ్చింది మనది. అంటే మన మీద నిందేస్తున్నాడు. ఎవడే పండించేది అంటే వాడు వేరేటోడు, నాన్ ట్రైబ్ ఎవడో పండిస్తారు. అక్కడ ఉన్నటువంటి బినామీ రాజులు ఎవడో సంథింగ్ ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు. ఇలా గంజాయికి బానిసేది ఎవరు? ఏజెన్సీ ప్రాంతంలో ఆ డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి వినేటువంటి వాడు. మన కల్చర్ అది. మనది ఏంది? మేళాలు, డోలి, మన సంస్కృతి సంప్రదాయాలు, ఆ కల్చర్ని మొత్తం డీజే కన్వర్ట్ అయిన పరిస్థితి. అంటే మన యువత కూడా అసలు వాస్తవానికి చదువు అనేటువంటిది మర్చిపోయి ఆ డీజే కల్చర్కి, రకరకాల కల్చర్కి పోతుంది. మనమేమో వాళ్ళ కోసం ఆలోచన చేస్తున్నాం. మన ఉద్యోగాలు కొట్టకపోతాడు అని మనం ఆలోచన చేస్తున్నాం. వాడేమో ఆ డీజేకును ఆ గంజాయికి అలవాటు పడి వాడు ఆగమవుతాడు. మరి ఏం చేద్దాం? ఉద్యోగస్తులుగా మనం ఏం చేద్దాం? మరి నిర్మాణం చేద్దాం కరెక్టే, కానీ మరి వాళ్ళే రావట్లేదుగా. మా కోసం మీరు ఆలోచన చేస్తున్నారు కరెక్టే, మరి వాళ్ళు రానప్పుడు ఎవరి కోసం చేద్దాం మనం? కాబట్టి నేనేమంటానంటే సాధ్యాల వరకు వాళ్ళకి సంబంధించినటువంటి డేటా మొత్తం మీకు ఇచ్చాను. ఇంకా 2018 తర్వాత జరిగినటువంటి ఏదైతే నోటిఫికేషన్ రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ల డేటా కూడా మనం అప్లై చేశాము. ఆ డేటా కూడా వస్తుంది. ఈ డేటా అంతా కూడా మనకి ఆధారంగా మనకి సపోర్టివ్గా ఉన్నప్పుడు కూడా మన సమాజం తరపు నుంచి ఈ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విద్యా అవకాశాలు కావచ్చు, వీటన్నిటిని మనం ఉపయోగించుకోవాలంటే ముందు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులుగా, ప్రజలుగా, తల్లిదండ్రులుగా, ముఖ్యంగా ఈ జాతిలో ఉండేటువంటి యువతగా, ముఖ్యంగా నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరం భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ఇదంతా వాళ్ళ కోసం ఆలోచన చేసినప్పుడు ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు జరగబోయేటువంటి వాళ్ళలేగా మనం కూడా ఉద్యమాన్ని నిర్మాణం చేసే క్రమంలో మాకు అందుబాటులో ఉండేటువంటి ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఏఐసికి సంబంధించినటువంటి ఢిల్లీలో వాళ్ళ కార్యక్రమం చేశారో అట్లాంటి కార్యక్రమం కూడా మీరు ఇందాక ఆల్రెడీ మాకు సంబంధించినటువంటి అంశం మీరు మాట్లాడారు. నేను ఆల్రెడీ ఆ అంశం కూడా మీకు చెప్పాను. సో ఆ అంశం విషయానికి వచ్చినప్పుడు మేము వెళ్ళలేము. ఆర్థిక వనరులు అనేటువంటిది అంశం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మేము వాళ్ళు 20 మందితో చేసినప్పటికీ మేము 1000 మందితో చేయడానికైనా కనీసం మనం 20 మంది కాకపోయినా వాటికంటే ఎక్కువనైతే పోతాం మనం. ఎందుకంటే మనకు ఆ కసి ఉన్నది. వాస్తవానికి ఆ ఘోష మనం పడ్డం ఒక 50 సంవత్సరాలకు. కాబట్టి మనకు 100% ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ అంశం కూడా ఆలోచన చేయండి. రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, న్యాయ పోరాటం కావచ్చు, ఇవన్నిటిని ఒక్కసారి ఈ యొక్క కమిటీ అనేటువంటిది ఆలోచన చేసి నిర్మాణం అనేటువంటిది కొంత మండల స్థాయిలో ఇంకా కొంచెం జరగాల్సినటువంటి పరిస్థితి. సాధ్యమైనంత వరకు కలిసి వచ్చేటువంటి సంఘాలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా మనం సాధ్యమైనంత వరకు కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఆలోచన. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.